సంక్రాంతికి అందరూ ఇంటికి వెళ్తున్నారు. బస్ స్టాండ్లో బ్యాగ్స్, రైల్వే స్టేషన్లో రష్, స్టేటస్లో హోమ్ కమింగ్. టికెట్స్ దొరకకపోయినా ఇంటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ఇంట్లో నుంచి అమ్మమ్మ ఫోన్స్, ఊర్లో నుంచి ఫ్రెండ్స్ ఫోన్స్. ఎరా అందరూ వచ్చారు, నువ్వు ఇంకా రాలేదేంట్రా అని. వెళ్ళడానికి ప్రయత్నించే కొంతమంది, వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న కొంతమంది. జాబ్లు, రెస్పాన్సిబిలిటీస్ అంటూ ఊరికి చాలా దూరం చేసేస్తున్నాయండి. ఈ సంవత్సరం అంతా కష్టపడి ఆ ఒక్క 3 రోజుల కోసం ఎదురు చూస్తామండి. ఆ ఒక్క భోగి మంట దగ్గర అందరూ కలిసి కూర్చోవాలని, ఆ ఒక్క సంక్రాంతి రోజు అమ్మ చేతి పిండి వంట తినాలని, ఆ ఒక్క కనుమ రోజు ఫ్రెండ్స్తో సినిమా చూడాలని. కానీ ఈసారి కొంతమంది ఊర్లో ఉన్నారు, కొంతమంది మాత్రం ఫోన్లో చూస్తూ పండగ చేసుకుంటున్నారు. పిల్లల్ని మిస్ అవుతున్న పేరెంట్స్ని మిస్ అవుతున్న పిల్లలు. దూరంగా ఉన్నా గుండెల్లో బాధ మాత్రం ఒక్కటేనండి. ఊరక్కడే ఉంది, పండగ మొదలైంది. అమ్మ చేతి పిండి వంటలు రెడీగా ఉన్నాయి. నాన్న గుమ్మ ముందు ఎదురు చూస్తున్నారు. నేను స్టేషన్లో దిగితే ఫ్రెండ్స్ పికప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ నేను మాత్రం ఇక్కడే ఉండిపోయా. సంక్రాంతికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మీ కుటుంబంతో సంతోషంగా గడపండి. మీ స్నేహితులతో సంతోషంగా నవ్వుకోండి. ఎందుకంటే రేపు మళ్ళీ ప్రయాణం చేయాలి. మనతో ఉండేవి ఆ జ్ఞాపకాలు ఒక్కటే.